ఎస్వీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ లో ఆమోదం పొందలేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటెల రాజేందర్ కౌంటర్. యాభై 55వ రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించి లబ్ధిదారులతో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇరాన్ యుద్ధం స్వదేశానికి భారత విద్యార్థులు. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం కట్టారని నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ లో ఆమోదం పొందలేదన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటెల రాజేందర్ కౌంటర్. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు కట్టిన సంఘటన దేశంలో ఎక్కడైనా ఉందా? ఇలాంటి కీలక అంశాలపై కేబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ ఎప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు. ఆనాడు కేసీఆర్ కేబినెట్ లో ఉన్న 3 మంత్రులు ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు, వారిని అడగండి స్పష్టంగా చెప్తారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఇట్లాంటి అబద్ధాలతోనే ఎక్కువ కాలం బతకలేరు. క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు. 96 క్యాబినెట్లు అయినాయి. 96 క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు. నేను స్పష్టంగా చెప్తాను. ఇవాళ వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి. వారు కూడా 10 నెలలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను. నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక 3 అక్కడ ఉన్నారు. ఇప్పుడు 3 ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ 3 మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే దానికుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వట్టిగానే బట్టగాల్చి మీదేసు మాట్లాడడం సభగాదు. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తుండొచ్చు. కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు. కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నిటి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ పేపర్లకు కావాలితే మీకు పంపిస్తాయి. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతుంది. కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్లకు పంపిస్తా. మీరు మొత్తం స్టడీ చేయండి, దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి. మొన్న నేను TV 9కి పోయినా, నేను చూపించిన ఇది ఉంది, మీరు ప్రసారం చేయమని చెప్పి. మొయినాబాద్ మండల పరిధిలోని భాస్కర్ హాస్పిటల్ సమీపంలోని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామిన భీమ్ భారత్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ పర్సన్ గౌరీ సతీష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ సభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి 55వ జన్మదిన సందర్భంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు తినిపించి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలంలో చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ భీమ్ భారత్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుడు ఎల్ఓపి లీడర్ రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ఏ విధంగా కూని చేస్తా ఉన్నారో మనమందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. అరిచేతును పెట్టి చంద్రుని ఏ విధంగా ఆపలేరో రాహుల్ గాంధీ యొక్క పోరాటాన్ని కూడా భారతీయ జనతా పార్టీ, అమిత్ షా, మోడీ ఆ విధంగానే ఆపలేరని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వారి యొక్క డిమాండ్కు తలొగ్గే ఈరోజు సెన్సస్ తో పాటు కులగన్న చేస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో 50% అబోవ్ ఉన్నటువంటి బీసీలకు ఏదైతే చట్టసభల్లో
కితనా ఆబాదీ ఉతనా హిస్సాదారీ అనే పేరుతోటి ప్రపంచంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి పాదయాత్ర చేసినటువంటి ఘనత రాహుల్ గాంధీ గారికే దక్కుతుందని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. వారి ఈరోజు భారతదేశానికి కాబోయే ప్రధానమంత్రి భారతదేశంలో సామాజిక ఉద్యమకారుడు, ఈ సమాజంలో పేద ప్రజలకు ఆశాజ్యోతి మన రాహుల్ గాంధీ గారి 55వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మొయినాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మెడికల్ క్యాంపు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిండ్రు. ఈ మెడికల్ క్యాంపుకు ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు వచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల బాధ్యులు దారాసింగ్ గారు కూడా వచ్చారు. అదేవిధంగా ఈ చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని మండలాల నుంచి నాయకులు వచ్చి, ప్రజలు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రస్తుతము భారతదేశంలో మీ అందరూ చూస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా మోతి మండలంలోని విభాలపురం గ్రామంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడిన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రవి కానీ వాళ్ళు ప్రెస్ వాళ్ళు చేసుకొని అందరు ఒకరి తర్వాత ఒకరు అక్కడ అఫీషియల్స్ అయినాక నేను అందరినీ చక్కగా నిలబడితే కనిపిస్తుంది. ఇంకెవరున్నారు అఫీషియల్స్? ఆడబిడ్డలందరికీ నమస్కారం. ఈ మంత్రి గారు మనకు అందరికి ఇల్లు ఇస్తున్నారు. అక్క చెప్తే నేను ఇచ్చిందే, నాదేమీ లేదు, అంతా అక్కదే, ఆడబిడ్డదే. మంత్రి గారు వచ్చి మరి నీకోసం లేట్ కాదు, కారణం ఎక్కడ వస్తుంది? సో ఎంతమంది పిల్లలు? 2 బిడ్డలు. ఏం చదువుతున్నారా? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్లోని భారతీయుల్ని స్వదేశానికి తీసుకొచ్చే చర్యలు ప్రారంభించింది. ఆర్మేనియా నుండి 110 మంది విద్యార్థులతో ప్రత్యేక విమానం భారత్కు బయలుదేరింది. వీరిలో 90 మంది జమ్మూ కాశ్మీర్కు చెందిన విద్యార్థులు. ఇరాన్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశంలో ఉన్న భారతీయుల్ని సురక్షిత ప్రాంతాలకు ఇండియా ఎంబసీ తరలించింది. స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కందకట్లలో సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సంఘం ఆత్మకూరు ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా యువజన నాయకులు గుంటి శివకుమార్, సంఘం మండల నాయకులు ఆరూరి బాబు, తురపాటి చిన్న వెంకన్న, తురపాటి పెద్ద వెంకన్న, మహిళా నాయకులు జక్కల నరసమ్మ, గోగుల కలమ్మ, బీరెల్లి కలమ్మ, శ్రీరాములు లింగయ్య, మద్దెల గోపయ్య, శ్రీరాముల నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
78 ఏళ్ల నుంచి కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా అణచివేతకు గురై అవమానాలు ఎదుర్కొని దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గానికి ఏదైతే మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు 6,000 రూపాయల పింఛన్తో పాటు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మరి వికలాంగుల సంక్షేమ శాఖకు మొన్నటి వరకు మంత్రి లేరు. మేము డిమాండ్ చేసి మేము ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలోనే మరి గౌరవ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరు లక్ష్మణ్ గారిని నియమించడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూనే అడ్లూరు లక్ష్మణ్ గారు కూడా బాధ్యత తీసుకొని మీ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా చొరవ చూపాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా అడ్లూరు లక్ష్మణ్ గారికి మీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీ వికలాంగులు సకలాంగులు పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ప్రోత్సాహ బహుమతి గతంలో ఇచ్చేది. కానీ ఈ మధ్య ఏం చేస్తారంటే వికలాంగులు పెళ్లి చేసుకున్నా కానీ ₹1,00,000 ప్రోత్సాహ బహుమతి ఇస్తామని చెప్పేసి మరి మా కార్పొరేషన్ చైర్మన్ గారు కానివ్వండి ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. అయితే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారిని కోరేది ఏంటంటే మరి అంతకుముందే అంటే ఈ పథకం రాకముందే వివాహం చేసుకున్నటువంటి వికలాంగులు పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళకి ఈ పథకం వర్తించకుండా పోతుంది. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించిండో ఆనాటి నుంచి వివాహం చేసుకున్నటువంటి వికలాంగుల దంపతులందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేసి వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు లేఖ రాశారు. ఏ విషయం మీద లేఖ రాశారంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాశారు. ఆ లేఖ ఉద్దేశం కూడా రాజకీయ రిజర్వేషన్ మనం ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మన రాహుల్ గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని చెప్పేసి వారు చెప్పారు. ఆ లేఖ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలి. అక్కడ తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రాసిన లేఖను చూసైనా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నోరు తెరవాలి, ముఖ్యమంత్రి గారిని అడగాలి. ముఖ్యమంత్రి గారు ఆ తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఈ వికలాంగులకు సంబంధించిన రిజర్వేషన్ అంశం మీద రాసిన లేఖ మీద మన ప్రభుత్వం మన పార్టీ స్పందించాలని చెప్పి మీరు కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి భారత వికలాంగుల హక్కుల ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగడుగున వికలాంగుల సమాజాన్ని అణచివేసే ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది. ఇన్నాళ్ళు కూడా మొన్నటి వరకు మాకు మంత్రి కూడా దిక్కు లేకుండే మేము పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి అటో ఇటో చేస్తే మా ఉద్యమాలకు తలకో తొండుకో మెడుకో మా శాఖకు మంత్రిగా అడ్లూరు లక్ష్మణ్ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మరి గొప్ప నాయకుడిని తీసుకొచ్చి మీరు పెట్టారు. కాబట్టి లక్ష్మణ్ గారికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికైనా మేము ఒకటే చెప్తున్నాం, ఎన్నికల సమయంలో మీరు చెప్పిన విధంగా తక్షణమే వికలాంగుల పెన్షన్ 6,000 పెంచాలి. రాష్ట్రంలో ఏదైతే మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఆ బ్యాక్లాగ్ ఉద్యోగాలు అన్నిటి కూడా రాష్ట్రంలో భర్తీ చేయాలి. దాంతోపాటు ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తారని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఇవాళ ఆర్టీసీలో మహిళలందరికీ ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వికలాంగులకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆఫ్ ఛార్జీ ఉన్నది. మాకు ఎన్టీ రామారావు గారు పుణ్యమని ఆఫ్ ఛార్జీ మాకు అప్పట్లోనే ఉన్నది. ఇవాళ మీరు ముఖ్యమంత్రి ఏళ్లు గడుస్తుంది, దాదాపు 7.5 పాలన పూర్తయింది. ఒక పక్క మీరు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు, కల్పించారు. మీరే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. మేము అధికారంలోకి వస్తే ఆడవాళ్ళతోనే కాదు వికలాంగులు కూడా ఖచ్చితంగా 100% రైతుతో ఫ్రీ ఇస్తామని. మరి నేటి వరకు మహిళలకు ఇచ్చి వికలాంగుల సమాజానికి ఇవ్వకుండా వికలాంగుల సమాజం పట్ల చులకన భావం చూడటాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నాం. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు బాధ్యత తీసుకొని ఆర్టీసీలో 100% వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా రాష్ట్రంలో చదువుకొని వికలాంగుల విద్యార్థులు అనేక మంది నేటి వరకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల ప్రొటెక్షన్ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు అనేక మంది మా సోదరులు యాక్సిడెంట్ రూపంలో ప్రమాదం రూపంలో వివిధ కారణాల వల్ల కాళ్ళు చేతులు కోల్పోయి పింఛన్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి జిల్లా కేంద్రాల్లో నిర్వహించినటువంటి సదరం క్యాంపులు కూడా ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసింది. ఎందుకంటే నడవలేనటువంటి వికలాంగులు జిల్లా కేంద్రాలకు వచ్చేటటువంటి పరిస్థితి కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రతి మండల కేంద్రంలో సదర క్యాంపులు నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.
తెలంగాణ రాష్ట్ర నూతనంగా వచ్చినటువంటి మంత్రి గారు ముఖ్యమైనటువంటి విషయం చెప్పినాం. మీరు ఇస్తున్న వివాహ ప్రోత్సాహ బహుమతి ఏదైతుందో ఇద్దరు వికలాంగులకు సంబంధించినటువంటి ప్రోత్సాహ బహుమతి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివాహం చేసుకున్న వికలాంగులందరికీ వర్తింపజేయాలి. 6,000 పింఛను రాష్ట్రంలో తక్షణమే ఇవ్వాల్సిందే. అదేవిధంగా అర్హులైనటువంటి వికలాంగులు గుర్తించి అందరూ కూడా పింఛను వచ్చేటటువంటి ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇవి ఇంతవరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక పింఛన్లకు అప్లై చేసుకుందనంటే సైట్ కూడా రాకుండా మా వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ సైట్ను కూడా వెంటనే విడుదల చేయాలి. ముఖ్యంగా ఇద్దరు వికలాంగులు భార్యాభర్తలైతే వాళ్ళకి ఇంధనం మిల్లును ప్రభుత్వమే ఎన్ని లక్షల ఖర్చైనా ఎంత ఖర్చైనా సరే ఇద్దరు వికలాంగులు ఉన్నటువంటి ఎవరైతే వివాహం చేసుకున్నటువంటి దంపతులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం ఉచితంగా ఇల్లు కట్టించడంతో పాటు 10 లక్షల వరకు వాళ్ళకు ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు లీకేజ్ లేకుండా సంబంధం లేకుండా బ్యాంకు రుణాలు కూడా అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా యొక్క ఆందోళనలు మా యొక్క ఉద్యమాలు చూసి కనుక స్పందించకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా నాతో పాటు సమావేశంలో పాల్గొన్న సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు హృదయబాబు గారికి, అదేవిధంగా వెంకన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆలేరు నియోజకవర్గం వాసాలమర్రి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వెబ్ బిర్లా ఎలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మరి అట్లే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీ గారు, బండ్రు శోభారాణి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మార్కెట్ చైర్మన్ కానీ మా ఉపేందర్ రెడ్డి గారు, అధికారులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే మంత్రి గారు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, భువనగిరి అటు మరి అట్లే బండ సోమారం ఇట్లా. సరే, ఏదేమైనా చాలా సంతోషం. ఈరోజు ఆలేరు ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నా. ముఖ్యమంత్రి అనేక సార్లు వస్తారు ఆలేరు. ముఖ్యమంత్రి అంటే ఓ జిల్లాకు ఒక్కసారి వస్తారేమో. ఒక్క సంవత్సరం గడవక ముందే దాదాపు 5-6 సార్లు వచ్చిండు. అడగకుండా మీకు అన్ని వరాలు ఇస్తున్నారు. మరి ఐలయ్య గారి చొరవ కావచ్చు, ఐలయ్య గారి మీద ఉన్న ప్రేమ కావచ్చు, ఐలయ్య గారి ప్రయత్నం కావచ్చు, ముఖ్యమంత్రి వస్తున్నాడు, మంత్రులు వస్తున్నారు. 15 రోజులు కాలే ముఖ్యమంత్రి వచ్చిండు వీడికి. ముఖ్యమంత్రి వచ్చి ఆలేరు ప్రజల రైతన్నల ఏదైతే నీళ్లు సాగునీరు కోసము దాదాపు 570 కోట్ల రూపాయలు, అవే కాక మొత్తం 1500 కోట్ల రూపాయలు ఆలేరుకు వరల్లాగా 15 రోజుల కింద ఇచ్చారు. మళ్ళా నిన్న తెలిసింది ఏంటంటే మంత్రి గారు వస్తున్నారని చెప్పారు. మళ్ళీ బాసాలమ్మరికి మళ్ళీ 200 ఇల్లు ఇవ్వడానికి. ఏమో ఆలేరు అదృష్టం ఉన్నదని మాకు నిజంగా అనిపించింది. మా ఐలయ్య గారి అదృష్టం, ఆలేరు ప్రజల అదృష్టం. నిజంగా మీరు ఒక్కటి గమనించాలి, ఆ రోజుకున్న ఈ రోజుకున్న తేడా చూడండి. కేసీఆర్ గారు ఇక్కడ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి పదే వస్తూ ఈడికెళ్ళే పోయేది. సరే, మీ మీద ప్రేమ ఒలకబోసిండు, ఒలకబోసిండు. 2020లో వచ్చిండు, ఈ వాసాల మరి గిట్ల కాదు, గిట్లుండాలని చెప్పిండు. ఇళ్ళని ఊలగొట్టుకోరని చెప్పిండు. ఇల్లు మంచిగా కట్టిస్తా, స్కూల్ బిల్డింగ్ కట్టిస్తా, అది కట్టిస్తా, ఇది కట్టిస్తాడు. 20లో చెప్పిండు, 21లో మళ్ళీ వచ్చిండు. పట్టాలు ఇచ్చినట్టు ఇచ్చిండు. పట్టాలు అట్టే పోయినాయి. ఒక్క ఇళ్ళన కట్టించిండా ఈడ? 2020 పోయింది, 21 పోయింది, 22, 23 పోయింది. 4 ఏళ్ల సమయం పడితే ఒక్క ప్లాట్, ఒక్క ఇల్లు ఇవ్వలే. స్కూల్ భవనం అట్లే ఉంది, అదే అట్లే ఉన్నాయి. ఆయన రోడ్డు మాత్రం వేసుకొని పోయిండు. ఆయన ఫామ్ హౌస్కు లక్ష్మీనరసింహస్వామి మన ఇలువేలుపు లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి యాదగిరిగుట్ట నుంచి ఆయన దర్శనానికి ఒక రోడ్ వేసుకుని తప్పితే మీ ప్రాంత సమస్యలు మాత్రం పట్టించుకోలే. ఆగమ్మ చెప్పింది. ఈరోజు ముఖ్యమంత్రి స్వయాన కలిసి చూసిండు, చేస్తున్నాడు, కానీ 4 ఏళ్ళు పట్టించేయలే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి వచ్చిపోయిండు. 15 రోజుల కింద బాసాల మరి సమస్యలు తెలుసుకుండు. పొంగులేటి సీనన్న కూడా రోజు వచ్చిండు. ఇక్కడ ఇల్లు రాలే, ఏమి రాలే, 200 ఇళ్ళు తక్షణం ఇవ్వాలని చెప్పి ఆనాడే నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఇక్కడికి రావడం, నిన్న ఇక్కడ అనౌన్స్ చేసిండ్రు. ఈరోజు మంత్రి గారే స్వయాన వచ్చి ఇల్లు ఇస్తున్నట్టే ఇది చిన్న విషయం కాదని భావిస్తున్నా. వాళ్ళకి 4 ఏళ్ళు పట్టింది. ఇక్కడ 4 రోజులల్లో ప్లాట్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. ఆగమన్నది మేము చేసినప్పుడు చూస్తామని అన్నది. అంటే ఆమెకు పాత ప్రభుత్వాలు గట్లే ఉంటాయి అనుకుంటున్నారు. ఈరోజు మా పైలట్ విలేజ్ చూడండి. ఇప్పుడు పొంగిలేటి సీనన్న బండ సోమారం భువనగిరి నియోజకవర్గానికి వస్తుండు. పైలట్ గ్రామంలో ఇండ్లు అవుతున్నాయి, స్లాబ్లు అయినాయి, గోడలు అయినాయి, పనులు అవుతున్నాయి. 4 రోజులలో గృహప్రవేశాలు అవుతాయి. 2-3 నెలల్లో మా అభివృద్ధి గట్ల జరుగుతుంది. నీకు 4 ఏళ్ళు పట్టింది, శాంక్షన్ రాలే, ఇల్లు మొదలు కానీ ఏది కాలే. ఆగమ్మకు ధైర్యం చెప్తున్నాం.
ఈరోజు ఇండ్లు మీ తొందరగా మొదలైతాయి. 1-2-3 నెలల స్లాబ్లు అయితే ప్లాస్టిక్ లోడ్ చేసుకొని గృహప్రవేశాలు చేసుకోవాలి. మళ్ళా అన్నాన్ని పిలుచుకొని ఓ దావత్ కూడా చేసుకోవాలని మంత్రి గారు నేను కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎనివే చాలా సంతోషం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఓ మంత్రిలాగా రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు. అంటే ఎక్కడ అభివృద్ధి, ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన. ఏడ సమస్యలు ఉంటే వాటికి ఆ సమస్యల మీద తిరుగుతున్నారు. మంత్రి గారు ఒక ఎమ్మెల్యే లాగా తిరుగుతున్నారు, మాకంటే ఎక్కువ తిరుగుతున్నారు. ఎవరన్నా అడిగితే రేపు రమ్మంటావా నీ నియోజకవర్గానికి కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం డెవలప్మెంట్ ఉంటాయి ఇమీడియట్గా. అంటే ఆ స్థాయిలో నేను ఉదయం అదే అడుగుతున్నా, అన్న గింతగానమని మీరు ఎట్లా తిరుగుతున్నారు, మేము కూడా అంత తిరుగుతలేమంటే నిజంగా వారికి కూడా చేతులెత్తి మొక్తా ఉన్నాం. చాలా గొప్ప విషయం. ఈరోజు ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా సంతోషం. మీ అందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ జై కాంగ్రెస్. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని మొదటి విడతగా కొందరికి వచ్చాయి, రెండో విడతలో ఇంకొందరికి ఇస్తామని, పార్టీలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించే బాధ్యత నాథన్నారు. గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు ఉదయం మునుగోడు మండలం పలివేల గ్రామంలో కలియ తిరుగుతూ సమస్యల్ని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గౌరవ ఎమ్మెల్యే గ్రామంలో సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీలు చేపట్టాల్సిన ప్రాంతాలను, ఇళ్లపై నుండి వెళ్తున్న విద్యుత్ తీగలను పరిశీలించారు. పలివేల నుండి కొండ వెళ్లే రహదారిని, పలివేల నుండి చీకటి మామిడి వెళ్లే రహదారిని పరిశీలించారు. మీ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీ గ్రామంలో బెల్ట్ షాపులు నిర్మూలించే బాధ్యత మీదన్నారు. ఈ పర్యటనలో పలివేల కాంగ్రెస్ ముఖ్య నాయకులతో పాటుగా మునుగోడు మండల ముఖ్య నాయకులు, గ్రామ కార్యదర్శి, ఎంపీడీఓ, ఎంపీఓ, విద్యుత్ ఏఈలు పాల్గొన్నారు. మిషన్ భగీరథ వాటర్ తాగేదానికే వాడమని చెప్పాలి. ఈ ఫిల్టర్ వాటర్ మంచిది కాదు. చాలా వరకు ఏం చేస్తుంటారంటే వాటర్ వస్తుంది, ట్యాప్ చేయాలి, దాని ట్యాప్స్ కూడా సప్లై చేసాం. అవును సార్, విలేజ్ పోర్షన్ ఎంపీ లైన్ బ్లూ లైన్ కోర్స్ శాంక్షన్ అయింది సార్. కోర్స్ సప్లై బంద్ అయింది. 30 కోర్స్ ఉన్నాయి సార్ ఇక్కడ శాంక్షన్ అయ్యి. కూడా మాట్లాడినారు కూడా మాట్లాడినారు సీఎంతో మొత్తం కలిసి ఒక లెటర్ తయారు చేసి కలెక్టర్ ఇచ్చేసి శాంక్షన్ చేయండి మేడం అని వచ్చేసి కలెక్టర్ కార్డు కూడా పోయినాం. రాలే నాకు గవర్నమెంట్ స్కూల్లో కమ్యూనిటీ శిక్షణ ఫౌండేషన్ నుంచి వాళ్ళ డేటా తయారు చేసి వాళ్ళ ఫర్దర్ స్టడీస్ కోసం మనం హెల్ప్ చేయడమా, ఫైనాన్షియల్ హెల్ప్ చేయడమా, ఏం చేయలేదు. డేటా ఒక 1 రోజుల్లో తయారు చేసి 1 వీక్ అంటే మొత్తం గవర్నమెంట్ స్కూల్ ఎన్ని ఉన్నాయి ప్రతి స్కూల్లో, ఆ స్కూల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ సో ఈ లింక్ కలపాలి అంతేనా? 8.5 కిలోమీటర్లు ఉంటుంది ఈ లింక్. ఈ లింక్ ఒక రోడ్డు 10,000కి ఏ రోడ్డు అన్ని రోడ్లు ఉన్నాయి. అది ఊకొని పోయినా ఇంత పెద్ద దొరికి 30 మంది 15 మంది ఏమో తెలంగాణ పోరాట యోధులు అమరవీరులు పచ్చిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి 24 మంది పింఛన్ బాగుంది. ఊరికి చరిత్ర ఉంది. ఊర్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇండ్లు లేని వాళ్ళు ఏ ఉండదు, నీట్గా ఉండాలి ఊరు. ఈ రోజు నుంచి పెట్టుకోండి.
అందుకనే సార్ తీసుకుంటున్నాను. ఏంటంటే ఈ చేనులు ఉన్నాయి కదా, బీడే ఉంటుంది. ఇప్పుడు పొలాలు ఆనుకుని ఇల్లు ఉన్నాయి కదా, అదేదో గొంతులాగానే ఇట్లా తీస్తే పావులు రావు. వస్తాయి ఇంకొక 3-4 అంటే ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అంటే జావా వస్తుంది. మధ్యాహ్నం ఇస్తాం. అయితే ఊర్లో ఏంటంటే ఒక సంఘబద్ధం వాళ్ళు డిసెంబర్ 4 ఏ ఇయర్? ఆగస్టు 18 ఆగస్ట్ ఏ ఇయర్? 2016 ఆగస్ట్ 18. ఏ క్లాస్? ఎప్పుడైనా చెప్పాలి. ట్వెల్త్ క్లాస్ 52 మంది 2 సెక్షన్లు, 9th క్లాస్ 40 దాని అట్లా మొత్తం రైతులు అన్ని మార్కెట్ మంచి గట్టిస్తాయి. ఇప్పుడు మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఇంకా మంచి గట్టి క్లాస్ రూమ్ సరిపోయి ఉన్నాయా అనుకుంటే డబ్బులు అయిపోతుంది. మీకు ఎన్ని కార్లు చెప్పినా 20 స్తంభాలు కావాలి. 3 స్తంభాలల్లో అయిపోతుంది. సర్వే చేసినాం సార్. ఫిఫ్టీన్ కూడా బడ్జెట్ ఉందా మళ్ళీ అర్జెంట్ చేస్తే మొత్తం పోల్ట్ స్కెచ్ చేసి 3 ఫీట్లలో అతికిందంటే క్రాస్ అతికింది చక్కగా పల్లివేల గ్రామం ఉంది. డ్రైనేజీ మాత్రం ఎక్కడైనా సరే, ఎక్కడి నుంచి వచ్చినా సరే, ఏ స్లోప్స్ ఇవన్నీ చెక్ చేసి లెవెల్స్ వీళ్ళు చెక్ చేసి పక్క తయారు చేయించండి. డ్రైనేజ్ 20 లక్షలు అవుతుందా, ₹1 కోటి అవుతుందా, 2 కోట్లు అవుతుంది. ఇది మాత్రం కంపల్సరీ డ్రైనేజ్ వినిపించే బాధ్యత నాదే. నేను చెప్తున్నా, మీకు మాటిస్తున్నా, తప్పకుండా చేసే బాధ్యత నాది. అదేవిధంగా నేను ఎంపీడీ గారు చెప్పిన ఇంకొక పెన్షన్ రావాలి, శాలరీలో కొత్త పెన్షన్ రావాలి, పెట్టక రేషన్ కార్డు రాలేదు, వితంతు పెన్షన్ రాలేదు, వికలాంగులు రాలేదు, ఆధార పెన్షన్ రాలేదు. ఎంతో మంది కొత్తలు వాళ్ళని కూడా నిశ్చితార్థం చెప్పిన గ్రామంలో తిరిగి పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర ఇక్కడ ఎక్కడ ఉన్నాడు చెప్పిన ఇల్లు తిరగాలి.
పార్టీ ఆ పార్టీ కాదు, ఏ పార్టీ అనేది ప్రభుత్వ సంఘం ఒక పార్టీకి లేవు. ఏ పార్టీ అయినా ఇప్పుడు నిరుపేదలు అయ్యండి సంక్షేమ పథకాలు కానీ, పెన్షన్ కానీ, ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ ఏదైనా సరే మీరు లిస్ట్ తయారు చేయాలి. నేను బాధపడుతున్నా ఈ 2 నెలలకు ఇచ్చాపుడు నువ్వు 15 రోజులు తీసుకున్నా నీకు టైంలో తొందరపడకు, ఊళ్ళో పడుకో, వారం రోజులు ఇక్కడే ఉండు, వారం రోజులు ఇచ్చాపుడు ఉండు, నిద్రపోకు, 2 రోజులు మొత్తం తయారు. ఎవరికి ఏ పత్రాలు అంతనే ఇంకా అరువులు ఎవరికి ఏ పత్రాలు రావాలి, ఇక్కడ స్థానిక నాయకులు వాళ్ళలో చెప్తారు ఇది అదండి వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళ తప్పుడు అన్యాయం ఆ లిస్ట్ తయారు చేసి ఇవ్వాలి. ఇచ్చిన మాట నేను తీసుకున్నాను. రెండోసారి గెలిపించింది ఇచ్చినప్పుడు 400 వేలకు చూపించింది. ఏమైనా మేము నిర్మాణం అదృష్టం ఊరేసి గెలిపించిన మీకు అన్ని విధాలుగా అండగా ఉండి మీరు రుణం తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది శాసనసభ్యులుగా. కాబట్టి ఇంకా 300 సంవత్సరాలు బాగుంటుంది. 300 సంవత్సరాలు ఎవరు కూడా కొంతమంది మహిళ ఇంతకుముందు బాధపడుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ లో ఆమోదం పొందలేదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఈటెల రాజేందర్ కౌంటర్. యాభైదవ రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించి లబ్ధిదారులతో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇరాన్ యుద్ధం స్వదేశానికి భారత విద్యార్థులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.